నమస్కారం. ముందుగా పిలిచిన వెంటనే హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 2 రోజుల క్రితం కొంతమంది కాపు నేతల సమావేశం అని పెట్టుకోవడం జరిగింది. ముందుగా కాపు నేతల సమావేశం అనేదాన్నే ముందుగా నేను ఖండిస్తా ఉన్నా. అది వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి తప్పించి కాపు నేతలని వీళ్ళని కాపు నేతలుగా ఎవరు గుర్తించారు, వీళ్ళ కాపు నేతలని చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి అర్హత ఇచ్చారనేటువంటిది ముందుగా నేను అడుగుతా ఉన్నా. వారందరికీ కూడా వైసీపీ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీ నాయకులుగా చాలామంది అయ్యేవారే ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కాపు నేతల సమావేశం అని పెట్టుకోవటం చాలా పొరపాటు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి. మరొక్కసారి మేము చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కాపులు, నేను కాపుని. కాపు నేతల సమావేశం అయితే మమ్మల్ని పిల్లలు కదా మీరు. ఇప్పుడు ఈ సమావేశం పెట్టాం, అన్ని కులాల్లో ఉన్నాం, మేము అందరూ ఉన్నాం. ఇది జనసేన పార్టీ. అంతే తప్పించి మీరేదో 4-5 కాపులు పెట్టేసుకుని మీరే కాపు కులాన్ని ఉద్ధరించేటట్టు మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. ముందుగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, ఎప్పుడైనా మీరు సమావేశం పెట్టుకుంటే కాపు నేతల సమావేశం అనేటువంటి పేరు పెట్టగలిగితే అన్ని పార్టీల్లో కాపు నేతలు ఉన్నారు. అందరినీ పిలవండి, సమావేశం పెట్టి దానికి కాపు నేతల సమావేశాలు పెట్టాలి. కానీ మీరు 4-5 కలిపి కాపు నేతల సమావేశం అని పెట్టడం మరొకసారి పెడితే అది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాపు నాయకులుగా చెప్పుకొని చాలామంది అవుతున్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి కుట్రకి లో భాగంగా కొంతమంది 2-3 వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను పిలిచి వాళ్ళ కాపు నాయకులు కాదు, కాపు అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి వారిని పిలిచి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఎక్కువగా మొన్న ఎలక్షన్లో 180% ఉన్నారు. ఇప్పుడు 100% కాపులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాపుల్లో విభేదాలు సృష్టించాలి అని 2-3 నాయకులకి మరి ఏం ఆశ చూపారో తెలీదు. మనం అధికారంలోకి వస్తూ ఉన్నాం, నీకు ఏదో పెద్ద పదవి కట్టబెడతా ఉన్నారో లేకపోతే ఏమని చెప్పారో తెలీదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, మీకు పదవులు మళ్ళీ ఒకసారి వచ్చి వచ్చేది లేదు. ఎందుకు ఈ కులాన్ని మీరు అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు? మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యువతని కూడా ఆయన ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉంటే మీరు ఏమనుకుంటా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని మనం వెనక్కి నెట్టాలనుకుంటా ఉన్నారు. రామచంద్రపురంలో పోటీ చేశారు, మండపేట ఉంది. పంతం నానాజీ గారు మాట్లాడుతూ నా మీద జగన్మోహన్ రెడ్డిని పోటీ చేయమని అడిగారు. అడిగితే మీరేం చెప్పాలో ఒక వైసీపీ నాయకుడిగా, అక్కడ మాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చాలా చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ గతంలో ఎమ్మెల్యే చేసిన కన్నబాబు గారు ఉన్నాడు, లేకపోతే మొన్న కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. మాకు నాయకుడు ఉన్నాడు కదా, ఆ నాయకుడు చూసుకుంటాడని చెప్పాలి తప్పించి ప్రత్యేకంగా మీరు రూరల్ మీద ఎందుకు కన్నేశారనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఇప్పుడు నానాజీ గారు మాట్లాడిన సందర్భంలోనే కాదు, మీరు 2-3 పర్యాయాల నుంచి కూడా ఈ కాకినాడ రూరల్ వస్తారంటుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు భయపడతా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తాం. దయవుంచి
పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ప్రచారాలు మాని మీరేమైనా మీ జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా ఉండడానికి నిర్ణయించుకుంటే మీరు ఉండి మీరు ఏదైనా పదవులు సాధించుకుంటే సాధించుకోండి. అంతేగాని కులాన్ని అడ్డు పెట్టుకుని మీరు పదవుల కోసం ప్రోకలాడితే ఈ కులంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మీ మీద ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే గీత గారు కూడా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. గీత గారు కూడా నానాజీ గారు అలా మాట్లాడటం తప్పు అంటున్నారు. మరి ఆ రోజు రెడ్డి గారు ఇక్కడ కాపు యువకులని మాట్లాడినప్పుడు మీ పక్కన మీరు నుంచున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో వాళ్ళని ఆ రోజు అమ్మనాభూతులు తిడితే ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదని కూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నా ఉన్నా. ఎందుకంటే గీత గారు మరి ఈరోజు అయినా కాడికి కాపు యువత కోసం ఆలోచన చేసి మీరందరూ జగన్మోహన్ రెడ్డితో ఒక మాట ఇప్పించండి. నేను కాపులకి రిజర్వేషన్ ఇస్తానని ఆయనతో ఒక మాట ఇప్పించిన తర్వాత మీరందరూ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయండి. మీరు అతనితో మాట చెప్పించకుండా మీరు ఏదో ఇక్కడ కులాలను విడగొట్టి రాజకీయాలు చేద్దారంటే మాత్రం కాపులు ఎవరూ సిద్ధంగా లేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అన్ని కులాల వారి మద్దతు లభిస్తూ ఉంది. ముఖ్యంగా మత్స్యకారు సోదరులు కానీ, చెట్టుబల్లి సోదరులు కానీ, బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి దగ్గరవుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే ఎస్సీ సోదరులు ఉన్నారో ఎస్సీ సోదరులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నన్ను కులానికి అంటగట్టొద్దని నేను పదే పదే చెప్తుంటే మళ్ళీ ఆ కులం రొచ్చులోకి లాగాలనేటువంటిది ఈ వైసీపీ నాయకుల యొక్క, ఎందుకంటే ఉన్న కులాలని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో పడ్డానికి కాపు యువత కానీ, కాపు మహిళలు కూడా, మరీ ముఖ్యంగా కాపు మహిళలకి ఈ సందర్భంగా కూడా వారికి చేతిలో దండం పెట్టాలి. ఎందుకంటే కాపు మహిళలు అందరూ కూడా వారి పిల్లలకి ఆ యువతని మహిళలు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఉండాలి, మీరు ఆయన వెంటనాడండి అనేటువంటిది మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున పంపిస్తూ ఉన్నారు. అలాగే మీకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువత ఉన్నారో ప్రతి ఇంటిలో ఒక యువకుడైన గారికి ముందుకొస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు ముందుకు వస్తాయన్నటువంటి ఆలోచనతో ఉంటే మీరు వేరే ఆలోచనలో ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న ముఖ్యంగా తోట తిరుపతులు గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి చాలా దారుణంగా, నీచంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడటం జరిగింది. మిమ్మల్ని ఈ సందర్భంగా